శృంగవరపుకోట పట్టణంలో ఎస్వి షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభం. మీ ఇంటి శుభకార్యాలకు సిల్వర్ జ్యువెలరీ, పట్టు వస్త్రాభరణాలు మరియు మీ ఇల్లును అందంగా చూపే ఫర్నిచర్స్, రెడీమేడ్ వస్త్రాలు మా వద్ద లభించును. పి షాపింగ్ మాల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎదురుగా, విజయనగరం జిల్లా. హాయ్, దిస్ ఇస్ అపర్ణ ఫ్రమ్ FTP న్యూస్. దేశపాత్రునిపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ 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 వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామం వద్ద శ్రీ 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 వీరాంజనేయ స్వామివారి తీర్థ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క తీర్థ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోల లలిత కుమారి దంపతులు పాల్గొన్నారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన వ్యక్తులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే డాన్స్ బేబీ డాన్స్ వంటి కార్యక్రమాలు ప్రజలను అలరింపజేశాయి. జనసేన నియోజకవర్గ నాయకులు గొరపల్లి రవికుమార్, చిన్నబాబు బ్రదర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మరియు డాన్స్ బేబీ డాన్స్ కడు రమ్యంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశపాత్రపాలెం గ్రామ కూటమి ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా మా గొర్రపల్లి సోదరులకు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు సత్యనారాయణ గారికి, వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ, ముందు ఉన్న మా మహిళా అక్క చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామ దేవతల పండుగలతో గ్రామ దేవుళ్ళను కొలుచుకోవడం ఆనవాయితీ. మరి ప్రతి సంవత్సరం వీరాంజనేయ స్వామివారి వార్షికోత్సవం జరుపుకోవడం కొన్నేళ్లుగా మనకి గ్రామంలో ఆనవాయితీలో భాగంగా ఇవాళ ఆ తండ్రిని మన అందరం కూడా వేడుకొని ఆయురారోగ్యాలతో ఆంజనేయ స్వామివారు మన కుటుంబాల ఇంట సిరి సంపదల భోగభాగ్యాలతో అనుగ్రహించాలని ఆ స్వామివారిని వేడుకొని, మరి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతున్న ఈ పండుగలో మరి రానున్న ఎదుట భవిష్యత్తు సంవత్సరంలో మరింత ఘనంగా ఇంకా జరుపుకోవడానికి ఆంజనేయ స్వామి వారు మన అందరికీ శక్తి ఇవ్వాలని, మరి ఆ విధంగా మన గ్రామాల్లో ఈ పండుగలు జరిపిస్తున్న మన గ్రామ కూటమి ప్రజాప్రతినిధులు మనస్ఫూర్తిగా నేనైతే మరి అభినందిస్తూ, మరి భవిష్యత్ తరాలకి ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఇవాళ మన అందరిపైన ఎంతైనా ఉంది. మనం ఇచ్చే ఆస్తి మన పిల్లలకి, భవిష్యత్ తరాలకి ఇటువంటి ఈ పండుగలన్నీ కూడా ఆనవాయితీలో జరిపించుకుంటూ భవిష్యత్తులో కూడా ముందుకు నడిపించాలని ఒక అమ్మగా నేను ఒక మాట ఈనాటి యువతరానికి తెలియజేస్తూ, అందులో భాగంగానే వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్లు గ్రామంలో పెట్టారు. మరి గ్రామంలో మనమంతా కూడా పరుగు జీవితంలో, దైనందిక జీవితంలో కొంత ఊరట కోసం ఆహ్లాదకరమైన కార్యక్రమాలను, ఇక్కడ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరి డాన్స్ బేబీ డాన్స్ కానీ, మ్యూజికల్ ఆర్టికల్ షో కానీ, ఇంకా ఈ విధంగా ఏర్పాటు చేయడం ఇది ఎంతో సంతోషం. మరొకసారి కూటమి ప్రజాప్రతినిధులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఆ ఆంజనేయ స్వామి వారు మనందరినీ చల్లగా చూడాలని కోరుతూ, క్రికెట్ టోర్నమెంట్లో గెలిచిన యువతను కూడా మనస్ఫూర్తిగా, విద్యతో పాటు క్రీడలు కూడా ఈనాడు ప్రతి యువత ముందుండి నడవాలి. ఆదర్శగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో భవిష్యత్తు రోజుల్లో క్రికెట్లో మండల, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదగాలని నేను యువతని క్రికెట్లో కోరుకుంటూ, మరొకసారి భాగస్వామ్యమైన యువత అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.